బైండ్ ఓవర్ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. ఏ సందర్భం వచ్చినా నువ్వు స్టేషన్కి రావాలని చెప్పేసి రోజు ఫోన్లు చేసి బెదిరించడం అన్యాయం. ఎందుకంటే ఇంతవరకు నిర్వాసితుల తరఫున పోరాడుతున్న ఏ నాయకుడు తీవ్రమైన ఆందోళన గాని లేకపోతే ఎటువంటి అశాంతి గాని గురి చేయలేదు. అయినప్పటికీ కూడా బెదిరించడం ఈ పోలీసులు చేస్తున్న అన్యాయం. ఇప్పటికీ ఎవరైతే జిందాల్ కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఇతర ఎవరైనా సరే దర్జాగాలు గ్రామాలంట జిందాల్ ప్రాంతంలో అంట రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ ఎవరైతే నిర్వాసుల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళ రోడ్డు మీద కూడా రానివ్వకుండా అడ్డుకోవడం విచారం. వెంటనే బైండ్ ఓవర్ కేసులు ఎత్తేయాలి, బెదిరింపులు ఆపాలి. ఇప్పటికైనా మనం ఎప్పటి నుంచో అడుగుతున్న న్యాయపరంగా చట్టపరంగా మేము ఆందోళన నిర్వహించడానికి అనుమతులు కోరుతున్నాం, అనుమతులు ఇవ్వాలి. అలాగే చట్టం ప్రకారం ఏదైతే 2013 చట్టంలో ఉన్న 101 జీవో ప్రకారం గిరిజనులు దళితులు ఎవరైతే భూములు కంపెనీ కోసం ఇచ్చారో కంపెనీ కట్టలేనందువల్ల వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకి అప్పగించాలి. అంతవరకు ఈ పోరాటం నిర్వహిస్తాం, శాంతియుతంగానే నిర్వహిస్తాం. పోలీసులు సహకరించాలి. పోలీసులు కూడా ఈ నిర్వాసితుల తరఫున మీరు దయతో చూడాలని చెప్పేసి నిర్బంధం సరికాదని చెప్పేసి తెలియజేయాలనుకుంటున్నాం.